ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషి బాడీలో ఉండే ఆత్మ నిజంగా బయటికి వస్తుందా? నిజంగా ఆత్మ అనేది ఉంటుందా? ఒకవేళ ఆత్మ ఉంటే బాడీని కాల్చిన తర్వాత ఆ ఆత్మ అసలు నిజానికి ఎక్కడికి వెళ్తుంది? చాలా వరకు చాలా మందికి దెయ్యాలు పట్టడం మీరు చూసే ఉంటారు. నిజంగా ఇది దెయ్యం పట్టడమేనా, లేదా వీళ్ళు నటిస్తున్నారా? నిజంగా ఆత్మలు ఉంటే మరి మనుషులకు పట్టినట్లు జంతువులకు కూడా దెయ్యాలు పట్టాలి కదా. మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచించారా? మనుషులకి ఆత్మ ఒకవేళ ఉంటే జంతువులకు కూడా అది కూడా ఒక ప్రాణే కాబట్టి దానికి కూడా ఆత్మ అనేది ఉంటుందా? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఈ వీడియోలో మీకు పూర్తిగా దొరుకుతుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా బిట్ టు బిట్ మొత్తం చూడండి. ఈ వీడియోని వింటున్న వాళ్ళు ఖచ్చితంగా మీ దగ్గర ఇయర్ ఫోన్స్ ఉంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఒక మూలక వెళ్ళి మొత్తం క్లారిటీగా వినండి. అమెరికాలో డేంకి అనే ఒక చిన్న అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయికి చిన్నప్పటి నుంచి క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే వాళ్ళ పేరెంట్స్ ఉన్నా లేకపోయినా, ఫుడ్ ఉన్నా లేకపోయినా సరే క్యాట్స్ అండ్ డాగ్స్ తన పక్కన ఉంటే తను ఎన్ని రోజులైనా సరే ఫుడ్ తీసుకోకుండా ఒంటరిగా బ్రతికేస్తుంది. అయితే డింక్లీ వాళ్ళ ఫ్యామిలీలో మొత్తం 4 మెంబర్స్ ఉంటారు. డింక్లీకి ఒక బ్రదర్ కూడా ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు, వాళ్ళ డాడీ, వాళ్ళ మమ్మీ, డింక్లీ వాళ్ళ బ్రదర్, డింక్లీ మొత్తం 4 మెంబర్స్ ఉంటారు. అయితే ఒక రోజు ఏం జరిగిందంటే డింక్లీ వాళ్ళ బ్రదర్ స్టేషన్కి వెళ్ళి వస్తుండగా ఒక పిల్లి డింక్లీ ముందు నుంచి రోడ్డు క్రాష్ చేస్తుంది. డింక్లీ చూస్తుండగానే ఆ పిల్లిని వెంటనే ఒక వెహికల్ వచ్చి గుద్దేసింది. సో ఇదంతా చూస్తున్న డింక్లీ వెంటనే బ్యాగ్ ని కిందన పడేసి వెంటనే పిల్లి దగ్గరికి వెళ్లి పిల్లిని పట్టుకుని పైకి లేపింది. పిల్లి అప్పటికే చనిపోయింది. వాళ్ళ బ్రదర్ ని డింక్లీ వెంటనే దీనికి హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని ఫోర్స్ చేస్తుంది. డింక్లీ ఆ పిల్లిని పట్టుకొని వెంటనే వాళ్ళ బ్రదర్ ని పద ఈ పిల్లిని వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్దాం. వాళ్ళ బ్రదర్ ఆ పిల్లిని చూసి ఈ పిల్లి ఆల్మోస్ట్ ఆల్రెడీ చనిపోయింది, దీన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళిన టైం వేస్ట్ అని చెప్పాడు. దీంతో డింక్లీ నువ్వు నా మాట వింటవా వినవని గట్టిగా అరవడం స్టార్ట్ చేసింది. ఎంత చెప్పినా వినకపోయేసరికి డింక్లీ వాళ్ళ బ్రదర్ ఆ పిల్లిని పట్టుకుని హాస్పిటల్కి ఇద్దరు కలిసి తీసుకొని వెళ్ళారు. డాక్టర్ ఆ పిల్లిని చూసి ఈ పిల్లి ఆల్రెడీ ఎప్పుడో చనిపోయిందని చెప్పాడు. దీంతో డింక్లీ గట్టిగా ఏడవడం అరవడం స్టార్ట్ చేసింది. ఆ టార్చర్ తట్టుకోలేక డాక్టర్ వాళ్ళ పేరెంట్స్ నెంబర్ తీసుకుని వాళ్ళ పేరెంట్స్ కి కాల్ చేసి ఈ కంప్లైంట్ ఇచ్చాడు. మీ అమ్మాయి ఇలా అరుస్తుందని చెప్పాడు. దాంతో వాళ్ళ పేరెంట్స్ వచ్చి డింక్లీని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయారు. డింక్లీ ఆ పిల్లి చనిపోయిందనే మాట విని చాలా డిప్రెషన్ లోకి వెళ్ళి 3-4 మంత్స్ వరకు కూడా ట్యూషన్ కి అయితే అస్సలు వెళ్ళలేదు. దాంతో వాళ్ళ పేరెంట్స్ డింక్లీ ఇలా ఉంటే మంచిది కాదని తెలిసి ఒక మంచి సైకాలజిస్ట్ ని చూపించారు. డింక్లీ ముందున ఏ జంతువు అయినా చనిపోతే తను అస్సలు తట్టుకోలేదు. సో అలాగే తను చనిపోయిన విషయాన్ని అలాగే పదే పదే బ్రెయిన్ లో ఆలోచిస్తూనే ఉంటుంది. సో దీని వల్ల చనిపోయిన ఆ జంతువు పెయిన్ కంటే 10 రెట్లు డింక్లీ మనసులో పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మీరు ఇంకెప్పుడు మీ ఇంట్లో పెట్స్ ని గానీ పిల్లిని గానీ పెంచుకోకండి. సో ఎందుకంటే డింక్లీకి మీ మీద కంటే ఆ జంతువుల మీద ప్రేమ చాలా విపరీతంగా పెరిగిపోతుంది. కానీ ఎప్పటికైనా డింక్లీకి ఆ జంతువులు దూరం అయితే తను అస్సలు తట్టుకోలేదు. సో ఇక నుంచి జంతువులకి డింక్లీని చాలా దూరంగా ఉంచండి అని చెప్తాడు. సో అప్పటి నుంచి డింక్లీకి 24 సంవత్సరాలు వచ్చేంత వరకు చాలా జాగ్రత్తగా పెంచారు. అయితే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉండేది వాళ్ళ బ్రదర్, వాళ్ళ మమ్మీ మాత్రమే. అయితే కొన్ని మంత్స్ కి వాళ్ళ బ్రదర్ కి కూడా జాబ్ వచ్చి జాబ్ చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉండేది వాళ్ళ మమ్మీ అండ్ వాళ్ళ మదర్ మాత్రమే. అయితే డింక్లీకి ఒక హ్యాబిట్ ఉంది. అదేంటంటే నిద్రలో ఒంటరిగా నడవడం. అయితే ఒక రాత్రి ఏం జరిగిందంటే డింక్లీ వాళ్ళ మమ్మీ బెడ్రూమ్ లో కాకుండా తను వేరే గదిలో పడిపోయింది. కరెక్ట్ గా ఆ రోజు రాత్రి 12:30 తర్వాత డింక్లీ నిద్రలో నడవడం స్టార్ట్ చేసింది. ఇంటి నుంచి నడుచుకుంటూ బయటికి మొత్తం వచ్చేసింది. కానీ డింక్లీకి అస్సలు కేవ్ అనేదే లేదు. అప్పుడు వెంటనే డింక్లీ పైన ఒక పిల్లి పిల్ల పడిపోయింది. అలా డింక్లీ పైన పిల్లి పిల్ల పడడంతో డింక్లీకి మెలకువ వచ్చి వెంటనే చూసేసరికి కళ్ళ ముందే ఒక చిన్న పిల్లి పిల్ల అరుస్తూ కనిపించింది. దాంతో డింక్లీ చుట్టుపక్కల చూసింది.
ఇదేంటి నేను ఒక్కదాన్నే ఇలా నడుచుకుంటూ వచ్చేసానని భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దాంతో డింక్లీ వెనకాలే ఆ పిల్లి పిల్ల కూడా తన బెడ్రూమ్ లోపలికి వచ్చేసింది. దాన్ని చూసిన డింక్లీ వెంటనే దాన్ని దగ్గరగా తీసుకుని ఫుడ్ ని కొంచెం పెట్టింది. ఫుడ్ తిన్న వెంటనే ఆ పిల్లి పిల్ల అక్కడి నుంచి వెళ్ళిపోకుండా తన బెడ్ పైన పడుకుని పోయింది. అలా కొన్ని రోజుల వరకు డింక్లీ దగ్గరే ఆ పిల్లి పిల్ల మొత్తం అలవాటైపోయింది. ప్రతిరోజు కూడా డింక్లీ ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఆ పిల్లి పిల్ల వచ్చి నాలుకతో ఇలా నాకుతుంది. ఇలా వాళ్ళిద్దరి మధ్యన ఒక బలమైన ఒక ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఇలా కొన్ని రోజులు జరుగుతుండగా పిల్లి పిల్లకి ఒక పెద్ద సంఘటన జరిగింది. అసలు ఏం జరిగిందో చెప్తా. సో అంతలోనే లైక్ చేసి ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక రోజు నైట్ డింక్లీ ఒక పిల్లి పిల్ల ఫుడ్ తిన్నాక బయటికి వెళ్ళిపోయింది. బెడ్రూమ్ లో చూస్తే డింక్లీకి పిల్లి పిల్ల అసలు కనిపించలేదు. దీంతో డింక్లీ చాలా టెన్షన్ గా ఫీల్ అయ్యి ఇంటి నుంచి బయటకు వచ్చి పిల్లి పిల్లని వెతకడం స్టార్ట్ చేసింది. దూరంగా ఒక చెట్టు కిందన పిల్లి పిల్ల ఏదో తింటూ కనిపించింది. దీంతో డింక్లీ ఆ పిల్లి పిల్లని వెంటనే తీసుకొని తన బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయింది. అలా ఆ రోజు గడిచిపోయింది. కానీ మార్నింగ్ 9:30 ఈ టైంలో డింక్లీ లేచేసరికి పిల్లి పిల్ల మార్నింగ్ ఎప్పుడు 5 o'clock లెగుస్తుంది. కానీ ఈ రోజు అస్సలు లేవలేదు. డింక్లీ ఆ పిల్లి పిల్లను చూసి వెంటనే లేపడం స్టార్ట్ చేసింది. అయినా సరే ఆ పిల్లి పిల్ల అస్సలు కదలడం లేదు, అస్సలు లేవడం లేదు. వెంటనే అక్కడే ఏడ్చి డింక్లీ కూడా స్పృహ కోల్పోయి కిందన పడిపోయింది. కొంతసేపటికి డింక్లీ ఒక మామ్ తన గదిలోకి వచ్చి డింక్లీ స్పృహ కోల్పోవడం చూసి వెంటనే డింక్లీని లేపడం స్టార్ట్ చేసింది. డింక్లీని ఎంత లేపినా సరే అస్సలు లేవడం లేదు. అయితే కొంతసేపటికి పిల్లి పిల్ల లేచింది, కానీ డింక్లీ మాత్రం అస్సలు లేవలేదు. నిజంగా చెప్పాలంటే డింక్లీ అప్పటికి చనిపోయింది. ఇలా డింక్లీ యొక్క బాడీని సాయంత్రం వేళలో దహనం చేయడానికి తీసుకువెళ్తున్నారు. దహనం చేసే టైంలో డింక్లీ ఒక చెయ్య కదలడం వాళ్ళ మమ్మీ అయితే చూసింది. దీంతో వెంటనే డింక్లీని హాస్పిటల్కి అక్కడ నుంచి తీసుకుని వెళ్లారు. డాక్టర్స్ ఈ బాడీని చూసి ఈ బాడీ ఆల్రెడీ చనిపోయిందని చెప్పారు. అయినా సరే వాళ్ళ మమ్మీ నిజంగా నేను చెయ్యి కదలడం చూశాను, మా అమ్మ అయితే చనిపోలేదు, వెంటనే లోపలికి తీసుకువెళ్ళండి అని వార్నింగ్ ఇస్తూ గట్టిగా ఫోర్స్ చేసింది. దీంతో డాక్టర్స్ వెంటనే ఏం చేయలేక బాడీని ఐసీలోకి తీసుకుని వెళ్లారు. అలా 2 గంటల వరకు ఐసీలోనే ఉంచారు. ఇటువంటి ట్రీట్మెంట్ ఇవ్వకుండానే కొంతసేపటికి డింక్లీ లేచింది. అయితే అది చూసిన డాక్టర్స్ అందరూ నిజంగా షాక్ అయిపోయారు. డింక్లీ లేచిన వెంటనే డింక్లీ వెనకాల వచ్చిన ఆ పిల్లి పిల్ల వెంటనే స్పృహ కోల్పోయింది. అయితే డింక్లీ లేచి ఏం చెప్పిందో తెలుసా? ఆ రోజు రాత్రి నా ఆత్మ నా బాడీ నుంచి బయటకు వచ్చేసింది. నేను నా బాడీని చూస్తున్నా, కానీ నా బాడీ లోపలికి ఎంత ట్రై చేసినా అస్సలు వెళ్ళలేకపోతున్నా. అలా కొంతసేపు ట్రై చేసి అలసిపోయి పిల్లిని లేపడానికి ట్రై చేసా. వెంటనే నా ఆత్మ నేను పిల్లి లోపలికి వెళ్ళిపోయాను. అలా నా ఆత్మ పిల్లి బాడీలో ఒక రోజు మొత్తం ఉండిపోయింది. మా మమ్మీ ముందుకి వెళ్ళి అరిచినా సరే మా అమ్మ నన్ను అస్సలు పట్టించుకోలేదు. అలాగే చాలా మంది దగ్గరికి వెళ్ళి అరవడం స్టార్ట్ చేశాను, కానీ నన్ను ఎవరూ పట్టించుకోలేదు. అలా పిల్లి బాడీలో ఏడ్చి కొంతసేపటికి నేను కూడా స్పృహ కోల్పోయాను. అలా నెమ్మదిగా కళ్ళు తెరిచి చూస్తే నా కళ్ళ ముందే ఇప్పుడు మీరు కనిపిస్తున్నారు అని ఇలా చెప్పడం స్టార్ట్ చేసింది. అంటే చనిపోయిన తర్వాత తన ఆత్మ పిల్లి పిల్ల బాడీలోకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఆ రోజు మొత్తం పిల్లి పిల్ల బాడీలోనే ఆత్మ అలా ఉండిపోయింది. కానీ ఎప్పుడైతే పిల్లి పిల్ల స్పృహ కోల్పోయిందో పిల్లి పిల్ల నుంచి ఆత్మ మళ్ళీ తన బాడీలోకి ఎంటర్ అయిపోయింది. నిజంగా ఈ స్టోరీ 1976లో అమెరికాలో జరిగింది.